ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 60వ భాగంలో ముగింపు తెలుసుకుందాం. ముగింపు. మరణం తర్వాత ఆత్మ ఉనికి గురించి ఈ పుస్తకంలో ఇచ్చిన సమాచారం, మనం అసలు ఈ భూమిపైన ఎందుకున్నాం అనే ప్రశ్నకు నా జీవితంలో నేను కనుక్కున్న అత్యంత అర్థవంతమైన వివరణ అని నాకు అనిపిస్తుంది. జీవిత లక్ష్యం ఏమిటి అనే దాని గురించి నేను ఏళ్ల తరబడి పరిశోధన చేశాను. కానీ ఆ పరిశోధన హిప్నాసిస్లో ఉన్న ఒక సబ్జెక్టు అనంత ప్రపంచ ద్వారాన్ని తెరిచిన క్షణం కోసం నన్ను ఏమాత్రం తయారు చేయలేకపోయింది. నా చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు ఒక క్యాథలిక్ మతాధికారి. మా చిన్నప్పుడు లాస్ ఏంజల్స్లో ఉండే కొండలలో, బీచుల్లో కలిసి నడుస్తూ ఎన్నో శాస్త్రీయ విషయాలు చర్చించుకునేవాళ్ళం. కానీ మా మధ్య ఆధ్యాత్మిక నమ్మకాల మధ్య మాత్రం కొన్ని మైళ్ల దూరం ఉండేది. అతను ఒకసారి నాతో, భగవంతుడి మీద నమ్మకం లేకుండా ఈ జీవితం తర్వాత ఏమీ లేదు అనే నమ్మకం కలిగి ఉండడానికి నీకు చాలా ధైర్యం కావాలి అని అన్నాడు. నేను మాత్రం అలా అనుకోలేదు. ఎన్నో సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అలా అనిపించట్లేదు. నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే మా తల్లిదండ్రులు నన్ను మిలిటరీ బోర్డింగ్ స్కూల్కి చాలా కాలం పాటు పంపించారు. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అనే ఫీలింగ్ వల్ల, ఒంటరితనం వల్ల నాకంటే ఉన్నతమైన శక్తి ఏదీ లేదు అనుకునేవాడిని. ఆ పరిస్థితులను తట్టుకునేదానికి కావలసిన శక్తి నేను అర్థం చేసుకోలేని సున్నితమైన పద్ధతుల్లో ఇవ్వబడింది అని ఇప్పుడు అర్థమయ్యింది. ఇప్పటికీ నాది, నా స్నేహితుడిది ఆధ్యాత్మిక మార్గాలు ఇంకా వేర్వేరే. కానీ ఈ విశ్వంలో ఉండే సమతాస్థితి, దాని లక్ష్యం ఒక ఉన్నత చైతన్య స్థితి నుండి ఉద్భవిస్తాయి అని మేమిద్దరం నమ్ముతాం. మన గైడ్స్ గురించి, అద్భుత లోకాలలోనికి ప్రవేశించే ద్వారాల గురించి, ఆధ్యాత్మిక స్టడీ గ్రూప్స్ గురించి, మరియు ఏకంగా ఆత్మల ప్రపంచంలో జరిగే సృష్టి గురించి కూడా తెలుసుకోవడానికి హిప్నాసిస్ నేను నమ్మదగ్గ ప్రక్రియ. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో చాలా మంది వ్యక్తులు నా దగ్గరకు హిప్నాసిస్ కోసం రావడం యాక్సిడెంటల్గా జరగలేదు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆత్మల ప్రపంచం గురించి, దానిలో వారి స్థలం గురించి వర్ణించే వాళ్ళ మనసులలోకి నేను చొరబడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ వారి జ్ఞానం నాకు జీవితం పట్ల ఒక సరైన దృక్పథాన్ని ఇచ్చింది. ఈ పుస్తకంలో పొందుపరచబడిన ఆధ్యాత్మిక జ్ఞానానికి దూతల, నాకంటే తక్కువ మొండితనం, అనుమానం ఉన్న వ్యక్తులు బాగా సరిపోయి ఉండేవాళ్ళు. అయినా ఈ అవకాశం నాకే ఎందుకు ఇవ్వబడింది అని ఇప్పటికీ ఆశ్చర్యపడుతూ ఉంటాను. నిజానికి ఈ విషయాన్ని చెప్పే రిపోర్టర్ ఒక దూత కాదు. భవిష్యత్తు గురించి ఒక ఆశనిచ్చే ఈ కేసుల్లో నా క్లయింట్లే అసలైన దూతలు. అసలు మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చామని నేను తెలుసుకున్న విషయాలన్నీ నా దగ్గరికి సహాయం కోసం ఆకర్షింపబడ్డ వారి నుండి నేర్చుకున్నవే. వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మన నిజ గృహంతో సంబంధాలు తెగిపోయి కూడా మానసికంగా ఎలా నెట్టుకు రావాలి అనేదే ఈ భూమి మీద మన లక్ష్యంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం అని వారి నుండి తెలుసుకున్నాను. మానవ శరీరంలో ఉండే ఆత్మ చాలా వరకు ఒంటరిది. ఈ జీవితం ఆవల ఏమీ లేదు అనే ఆలోచన వల్ల భూమి మీద తాత్కాలికంగా కలిగే ఈ ఒంటరితనాన్ని భరించడం ఇంకా కష్టమవుతుంది. సముద్రమంత విశాలమైన విశ్వంలో గ్యాలక్సీ అనే తీరం అంచున ఈ భూమి కేవలం ఇసుకరేణువంతే అనే సైంటిఫిక్ జ్ఞానం వల్ల మనకసలు ఏమీ ప్రాధాన్యత లేదు అనే భావన మరంత ఎక్కువ అవుతుంది. చనిపోయిన తరువాత జీవితం గురించి నా సబ్జెక్టులు చెప్పిన ఏ విషయానికి సైన్స్ ఆధారంగా ఏ రుజువు లేదు. ఎవరైనా పాఠకులకు ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు మరీ విపరీతంగా, ఇంతవరకు ఎప్పుడూ వినని విషయాలు అనిపించినా నాదో చిన్న ఆశ. మనము అన్వేషించవలసిన ఒక అనంత వ్యక్తిత్వం ఒకటి ఉన్నది అనే ఒకే ఒక్క ఆలోచన మీలో కలిగించగలిగితే చాలు, నేను చాలా సాధించినట్లే. మనందరికీ మనకంటే ఉన్నత శక్తి ఒకటి ఉన్నది అని నమ్మడం చాలా కష్టమవడానికి కారణం ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉండే విపరీతమైన దుర్మార్గమే. దానినే ప్రధానంగా ఉదాహరణగా చూపిస్తారు.
ప్రేమపూర్వకమైన భగవంతుడు బాధను ఎందుకు సృష్టించాడు అని నా సబ్జెక్టులను అడిగినప్పుడు ఆశ్చర్యంగా వాళ్ళందరి సమాధానం చాలా కొద్ది తేడాలతో దాదాపు ఒక్కటిగా ఉంది. మనం సంపూర్ణమైన ప్రశాంత స్థితి కోసం తీవ్రమైన కృషి చెయ్యాలనే ఆలోచనతోనే మన సృష్టికర్త మన ఆత్మలను సృష్టించి తరువాత కావాలనే ఆ సంపూర్ణ ప్రశాంత స్థితిని నుండి మనల్ని దూరంగా ఉంచాడని వాళ్ళు చెప్పారు. మనం దేన్నైనా నేర్చుకునేది మనం చేసిన తప్పుల నుంచే. మంచి లక్షణాలు లేనప్పుడు మన వ్యక్తిత్వంలోని అతి భయంకరమైన లోపాలు బయటపడతాయి. మంచిది కానిది ఏదో మనల్ని పరీక్షిస్తోంది. అదే లేకపోతే మన ద్వారా ఈ ప్రపంచాన్ని బాగు చెయ్యాలి అనే ప్రేరణ మనకు కలగదు. అందువల్ల మనం ఎంత అభివృద్ధి సాధించామనేది కూడా తెలుసుకోలేం. సర్వోన్నత ఆత్మ ప్రదర్శించే జాలి, కాఠిన్యం వంటి ఒకదానికొకటి వ్యతిరేకమైన లక్షణాల గురించి నా సబ్జెక్టులతో ప్రస్తావించినప్పుడు వాళ్ళల్లో కొంతమంది సృష్టికర్త కొన్ని నిర్దిష్టమైన లక్షణాలను ప్రత్యేకమైన లక్ష్యాల కోసం మాత్రమే ప్రదర్శిస్తాడు అని చెప్పారు. ఉదాహరణకు దుర్మార్గం, న్యాయం అనే 2 లక్షణాలను జాలి, మంచితనం అనే వాటితో పోల్చి చూద్దాం. భగవంతుడు జాలిని మాత్రమే ప్రదర్శిస్తే అప్పుడు న్యాయమైన స్థితి అనేది అసలు ఉండదు. ఈ పుస్తకం ఎన్నో ఆధ్యాత్మిక శక్తి స్థాయిల నుంచి ఉదయించే ఒక క్రమ పద్ధతి, వివేకం గురించి ప్రస్తావిస్తుంది. ఈ విశ్వం యొక్క భగవదాత్మ సంపూర్ణ లోపరహిత స్థితికి కొంచెం కింద స్థాయిలో ఉండేదానికి అవకాశం ఉంది అనే ఒక అసాధారణమైన అంతర్లీనంగా ఉండే సందేశం ముఖ్యంగా బాగా పరిణితి సాధించిన నా సబ్జెక్టుల ద్వారా చెప్పబడింది. ఆ విధంగా సర్వసంపూర్ణ లోపరహిత స్థితి ఇంకా ఉన్నతమైన దివ్య మూలానికి ఆపాదించబడింది. నేను చేసే ఈ పని వల్ల మనమంతా కావాలనే లోపభూయిష్టంగా సృష్టించబడిన ఒక ప్రపంచంలో జీవిస్తున్నాము అని నమ్మడం ప్రారంభించాను. మేధాశక్తి కలిగిన జీవులు నివసించే లెక్కలేనన్ని గ్రహాల్లో మన భూమి కూడా ఒకటి. ప్రతి దానిలో సమతా స్థితికి తీసుకురావాల్సిన కొన్ని లోపాలు ఉంటాయి. ఈ ఆలోచనలను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి చూద్దాం. ఎన్నో విశ్వాలలో మనది ఏక పరిమాణ విశ్వం. ఈ పుస్తకంలో చూసినట్లు ఆత్మల పురోగతిలో ఎన్నో స్థాయిలు ఉన్నట్లే ప్రతి విశ్వానికి ఆయా నైపుణ్య స్థాయితో పనిచేసే సృష్టికర్త ఉంటాడేమో అనిపిస్తుంది. ఈ దేవగణములో ఉండే మన విశ్వం యొక్క అధిపతి ఆయన లేక ఆమె లేక అదెవరైనా కావచ్చు. వారి ఇష్టానుసారం మన ఈ విశ్వాన్ని పరిపాలించే అనుమతి కలిగి ఉండవచ్చు. మన విశ్వంలో ఉండే గ్రహాలకు వెళ్లే ఆత్మలు తమ తండ్రి లాంటి ఒక భగవదాత్మ సంతానం అనుకుంటే అవి శ్రమించడం వల్ల ఆ భగవదాత్మ వివేకవంతంగా మారుతూ ఉంటే అప్పుడు మనకు మరంత దివ్యత్వం కలిగిన తాత లాంటి ఒక సంపూర్ణ స్థితి కలిగిన భగవంతుడు ఉన్నాడా? మనలాగే మన స్థితికి వెంటనే పైన స్థితిలో ఉండే దేవుడు కూడా వికాసం చెందుతూ ఉన్నాడు అనుకుందాము. ఈ భగవదాత్మ కూడా మన ఆ దేవుడిని సృష్టించిన అత్యంత లోపరహిత స్థితి కలిగిన మూలతత్వాన్ని మనకు ఏమాత్రం దూరం చేయలేదు. సంపూర్ణ లోపరహిత స్థితి కంటే కొంచెం క్రింద స్థాయిలో ఉండే తన శ్రేష్టమైన సంతానం పరిణితి చెందడానికి అనుమతించినంత మాత్రాన సర్వోన్నతుడు, సంపూర్ణ లోపరహితుడు అయిన ఆ పరమాత్మ తన సర్వశక్తిత్వాన్ని, ఈ మొత్తం సృష్టి మీద ఆధిపత్యాన్ని కోల్పోడని నాకు అనిపిస్తుంది. ఈ క్రింద స్థాయి దేవుళ్ళు ఆ అత్యున్నత పరమాత్మలో ఐక్యం అవ్వడానికి ఇచ్చే శిక్షణలో చిట్ట చివరిగా వారు లోపాలతో కూడిన ప్రపంచాలు సృష్టించడానికి అనుమతి ఇవ్వబడుతుందేమో అనిపిస్తుంది. ఈ విశ్వంలో దివ్యత్వం యొక్క మధ్యవర్తత్వం గురించి ఇక్కడ చర్చించిన అంశాలే మన అత్యున్నత సత్యతత్వంగా ఒప్పుకోవాల్సిందే. మనకు ఏదైనా నేర్పించడానికి బాధను ఉపయోగిస్తున్నాడు కాబట్టి మన దేవుడు అత్యుత్తముడు కాదు అని మనం ఒప్పుకున్నా మనకున్న అత్యుత్తమమైనది అదే కాబట్టి మనం మన జీవితాన్ని దివ్య కానుకగా ఒప్పుకోవలసిందే. కానీ తీవ్రమైన రోగంతో చిట్ట చివరి దశలో శారీరకంగా చాలా బాధపడుతున్న ఒక వ్యక్తికి ఈ విషయం అర్థమయ్యేటట్లు చెప్పడం అంత సులభం కానే కాదు. మన జీవితంలో బాధ నయం చేయగల ఆత్మశక్తికి ఒక అడ్డంకి. అందుకే అది చాలా మోసపూరితమైనది, నమ్మలేనిది. ప్రతిదీ మన ఇష్ట ప్రకారం ముందుగానే నిర్ణయించుకున్న విధంగానే జరుగుతూ ఉంది అని ఒప్పుకోలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
ఏది ఎలా ఉన్నా మన జీవితాంతం మన బాధ మనం భరించగలిగేంత మాత్రమే ఉండేటట్లు మన కర్మ డిజైన్ చేయబడుతుంది. ఉత్తర థాయిలాండ్‌లోని పర్వతాలలో ఉండే ఒక బౌద్ధ దేవాలయంలోని గురువు ఒక ఆయన నాకు జీవితంలోని సరళమైన ఒక సత్యాన్ని చెప్పాడు. నాతో మన అస్తిత్వాన్ని వ్యక్తపరుచుకోవడం కోసమే మనకు జీవితం ఇవ్వబడింది. మనం మన హృదయం చెప్పినట్లు నడుచుకున్నప్పుడు మాత్రమే మనం కోరుకున్నది మనకు ఇవ్వబడుతుంది అని ఆయన అన్నారు. మనం దయతో చేసే పనులే ఈ వ్యక్తీకరణలో అత్యున్నతమైనవి. మన శాశ్వత గృహం నుండి మన ఆత్మ దూరంగా ప్రయాణం చేస్తూ ఉన్నా మనం మాత్రం కేవలం టూరిస్టులం కాదు. మన కోసం, మన చుట్టూ ఉన్నవారి కోసం ఒక ఉన్నత చైతన్య స్థితి పరిణితి చెందే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం భగవంతుడి అంశే, కానీ మనలో లోపాలు కూడా ఉన్నాయి. మనం భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అనే 2 ప్రపంచాల్లో నివసిస్తూ ఉన్నాం. ఈ 2 విశ్వాల మధ్య కాలం, ప్రదేశం గుండా అటూ ఇటూ ప్రయాణిస్తూ ఉండడం మన విధి. ఈ ప్రయాణం ద్వారా మన వ్యక్తిత్వాలను మెరుగుపరుచుకోవాలి, జ్ఞానం సంపాదించాలి. ఈ పద్ధతి మీద నమ్మకముంచి, ఓర్పు, పట్టుదలతో పనిచేయాలి. ఆశ్రయించిన చాలా భౌతిక శరీరాల్లో మన మూలతత్వాన్ని పూర్తిగా తెలుసుకోలేము. కానీ దీనివల్ల మన ఆత్మ తన ఉనికిని కోల్పోదు. ఎందుకంటే మనం ఈ 2 ప్రపంచాలతో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటాము. నా సబ్జెక్టులు ఆత్మల ప్రపంచాన్ని చూసి దాని ఉనికిని తమ మనస్సుల్లో కనుగొనేటట్లు చేయడమే నా పని. వాళ్ళు ఆ జ్ఞానాన్ని స్పృహలో కూడా కలిగి ఉండడమే నాకు అత్యంత సంతృప్తినిచ్చే అంశం. అనంతమైన శాశ్వత ప్రేమతో మన నిజ గృహం మన కోసం ఎదురు చూస్తూ ఉంది అని తెలుసుకోవడం, మరియు మన మనసుల్లోనే ఉండే ఉన్నత ఆధ్యాత్మిక శక్తులను గ్రహించగలగడమే మనం పొందే ప్రయోజనాలలో అత్యంత ముఖ్యమైనవి. మనం ఇక్కడ వాళ్ళం కాదు, ఎక్కడి నుంచో వచ్చామనే జ్ఞానం మనకు శాంతిని ప్రసాదిస్తుంది. కేవలం సంఘర్షణ నుండి దూరంగా ఉంచడానికి మాత్రమే కాదు, విశ్వజనీనమైన మనస్సుతో మనను మమేకం చేయడానికి అది మనకు ప్రసాదించబడుతుంది. ఏదో ఒక రోజున మనం ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని మనమందరము ఒక సర్వోన్నత జ్ఞానస్థితికి చేరుకుంటాము. అక్కడ అన్నీ సాధ్యమే. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో ఆత్మల ప్రయాణం అనే పుస్తకం పూర్తయింది. వచ్చే భాగంలో మరొక పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.